మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు? మెటీరియల్ పోగేసుకుంటున్నాను. క్లాస్ పీక్తావా? ఇంచుమించు అలాంటిదే అనుకో. వాణి, నువ్వు పెళ్లి చేసుకునే లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు. ఫాలో కాలేదు కదూ? లిజన్ లిజన్ కేర్ఫుల్లీ. నీ గ్లామర్ వేరు, నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు. ఎస్, యు నో యువర్ పొజిషన్. యు ఆర్ ఎ సర్వెంట్. అవును, జీతం బట్టం లేని ఒక నౌకరి. లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లు తోగుంటూ కూర్చోవడమేనా నీ పని? క్లోజ్, అయిపోయింది, ఫినిష్, ఓవర్. నీ చాప్టర్ క్లోజ్. అరే, నీ అందానికి, నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా? నో నో నో. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఎర్న్ లాక్స్. కార్లు, బంగళాలు, విమానాల్లో విహారాలు అన్ని నీ సొంతం అవుతాయి. ఫాలో అయ్యావా? నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా? డౌటా? నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను, ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఏ ఒక్క అమ్మాయికి కూడా నీలో ఉన్న గ్రేస్ లేదు. అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు. జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేసి చూడు, నీకే తెలుసు. మా వారు ఒప్పుకోరేమో. ఏమో ఏమిటి, ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? పాయింట్ నెంబర్ 1, పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించినా, ఎక్కువ కీర్తి సంపాదించినా జెలసీ, మగహంకారం దెబ్బతింటుంది. పాయింట్ నెంబర్ 2, నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరీ చేసే నౌకరుండదు. వాళ్ళ దృష్టిలో పెళ్ళాం అంటే ఏంటో తెలుసా? ఫ్రీగా చాకిరీ చేసే ఒక యంత్రం. ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు. బట్ యు సీ, నీలాంటి టాలెంట్, గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు. మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు, కాకూడదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సింపుల్, నన్ను ఫాలో అయిపో. మా వారు పంపించరేమో. చెప్తే ఖచ్చితంగా పంపించరు. చెప్పకుండా వచ్చేయి. ఏయ్, కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి, గుర్తుందా? ఇప్పుడు ఉంది. దెన్ సంపాదించు. సంపాదించే అవకాశం ఉంది. నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను. అంతే, నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ల దగ్గరికి నడిచొస్తాయి. యు నో వన్ థింగ్, భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ. ఎందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదా? ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళల తళతళ మెరిసిపోతుంటాడు. ఫాలో అయ్యావా? నువ్వు డబ్బు సంపాదిస్తే నీ వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతారు. అది నువ్వేం చెప్పదు, జస్ట్ విను. నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు. ఇందులో నా స్వార్థం లిటిల్ బిట్ ఉందనుకో. నువ్వొస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆలోచించుకో. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించుకో. నీకిష్టమైతే రాత్రి 12 గంటలకి మీ వీధి చివర కారులో వెయిట్ చేస్తుంటాను. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లేదా ఆ హెల్లోనే, ఆ వెల్లోనే మగ్గిపో. ఇట్స్ అప్ టు యూ. బాయ్. అది
వెరీ గుడ్ వాణి, వెరీ గుడ్. నా సలహా 100% ఫాలో అవుతావు అనుకున్నాను, ఫాలో అయ్యావు. ఇంకా ఈ ఇంటిని, నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో. ఓకే? హే, ఎనీ సెకండ్ థాట్? వెరీ గుడ్, లెట్స్ గో. మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే డేంజర్. కమ్ ఆన్, హరి అప్. అట్టా చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి. లుక్ మార్చండి బాబు. మీరే సన్నాసి. నేను ఆకాశాన్ని దిష్టి పెట్టట్లేదా? మరి? ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా? ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని. నిజమేనండోయ్, చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది, బుర్ర పుచ్చిపోద్ది. మరి బొల్లు తెల్లారట పెట్టి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది. అమ్మలారా, అక్కలారా, ఫ్యామిలీ లేడీస్ లారా, పరువుగా కాపురం చేసుకునే దంపతులారా, రండి బాబు రండి, రండి బాబు రండి. వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, వేడి వేడి న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, శ్రీ 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 కె సత్యనారాయణ బిఏ బిఈడి హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషములకు మంచి దుర్ముహూర్తమునందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము. హెడ్ మాస్టర్ కూతురు లేచిపోయింది. హెడ్ మాస్టర్ గారి కూతురు అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకి మంచి దుర్ముహూర్తం లేచిపోయింది. నీ పిల్లలు లెగిసిపోయింది అన్నాను. అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా. నీ పిల్లం పచ్చరంగు చేత్తో సిమెంట్ గారి సూట్ కేసుతో అది క్లాస్ పెడుతూ లెగిసిపోవడం నా కళ్ళ చూశాను. మళ్ళీ అదే ఆగో, ఆగోయ్యా, ఆగో, 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 ఆగో. నువ్వెన్నిసార్లు కొట్టినా నేను అదే కోతుకొస్తాను. అంతెందుకు నీ ఇంట్లో పచ్చ రంగు చీర ఉందేమో చూడు, ఉండదు. సిమెంట్ గారి సూట్ కేసు ఉందేమో చూడు, ఉండదు. అంతెందుకు నీ పిల్ల ఉందేమో చూడు, ఉండదు. ఎందువల్ల పోయింది. పోయిందయ్యా. పోయిందంటే. చెప్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నాడు చూడండి మాకు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు లోపలికి అమ్మాయి తీసుకురా. మా వాణి, వాణి, వాణి. వాణి, వాణి. పూర్ణ, అమ్మాయిది ఏమండే, ఏమండే, చూశారు కదా మొహం లెగిసిపోయింది మరో నేను చెబుతుంటే ఒక్కళ్ళు కూడా నా మాట పట్టించుకోలేదు కదా. ఏమండి మాస్టరు, తమరిది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా. నానా నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లటక్కలు కారెక్కిందనుకున్నా. ఇంకా నయ్యం నా కొడుకు చేసుకున్నాను కాదు, నీ కోడలు లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందుండేది. మాస్టరు గాడికి రేటండో. బాబు, ఈ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. అది ఇప్పుడు ఎక్కడున్నా సరే
వెతికి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడుగుతాను. అడ్డు తప్పుకో. మామయ్య, వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదని తప్పు చేసిన దాని ఉదయమంటావా? చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నా. అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతో మంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు, లేదా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి వాళ్ళని బాగు చేసి ఉంటారు. అలాంటి మీరు అది పిల్లల విషయం, కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు. కార్లు బంగళాలే జీవితమని భ్రమలో ఉంది. ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను. బాబు, రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సినంత సంస్కారం నీకున్నా నాకు అర్హత లేదు. సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, కానీ ఇంత అవమానం చేసిన వాణిని నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు, తల్లివి, తండ్రివి, దైవానివి. ఇలాంటి భర్తని పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెడితే ఏదైనా అవమానిస్తుంది. అవమానించినా అభిమానించినా వాణి నా భార్య. అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు. నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం. నాకు కావాల్సింది నా భార్య. ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత. వస్తాను. ఏమండి, అల్లుడెళ్ళి రమ్మంటే వాణి తిరిగి వస్తుందా? తప్పు తెలుసుకున్నది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు, రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు. Get down one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. హాయ్ ప్రకాష్. Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita. మీరు ఫోన్ లో చెప్పింది. Yeah. హాయ్ హాయ్. ఓకే. వాణి, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే? రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరిద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే? ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకో. సింపుల్ గా రీటర్న్ ఫాలో అయిపో. రైట్? బాయ్. నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదులండి, రండి.